గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 27వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన ప్రతి ప్రాదక్షిణ్యక్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిల ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయ సవభౌతు యన్మే విలసితం. శ్రీమాత్రి. మానవుల భవరోగానికి అనగా సంసార దుఃఖ నివారణకు ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా భగవతిని స్తుతించారు. ఆచార్యుల వారి భావన: ఓ జగన్మాత, నేను మాట్లాడి ప్రతి మాట నీ మంత్ర జపమే కదా. నా హస్తములు మొదలగు వాని యొక్క ప్రతి కదలిక నీకు అర్పించే ముద్రలే కదా. నా నడక నీకు గావించు ప్రదక్షిణమే కదా. నేను భుజించే సమస్త ఆహారం హోమాన్ని ద్వారా నీకు సమర్పించే హవిస్సు కదా. నేను పరుండి మంచంపై పొర్లటం నీకు నేను సమర్పించే దండ ప్రమాణమే కదా. నా సమస్త చర్యలు నిన్ను అర్చించే పూజయే కదమ్మా. ఇది ఆచార్య వారి భావన. ఇక అంతరార్థమేమనగా, దైవారాధన అనేక విధములుగా ఉన్నది. ప్రధానంగా 2 రకములు. ఒకటి సమయాచారం, 2 కౌలాచారం. షోడశోపచార పూజ ప్రతిరోజు చేయవలనా అని సందేహం కొంతమందికి భక్తులకు ఉంటుంది. గమ్యం చేరటం ప్రధానమైనది. అనుసరించవలసిన మార్గం మాత్రం బ్రహ్మార్పణ సంకల్పంతో చేసే ప్రతిదీ షోడశోపచార పూజయే అని మనం గ్రహించాలి. దైవ పూజ చేసేది స్వలాభం కోసం, మానసిక శాంతి కోసం కాకుండా భగవత్ ప్రీత్యర్థం చేయాలి. దైవ పూజ స్వలాభ కోసం మరియు మానసిక శాంతి కోసం కాకుండా భగవత్ ప్రీత్యర్థం చేయాలి. ఎవరైతే భగవత్ అర్పితమైన నిశ్చల మనస్సు కలిగి ఉంటారో అట్టివారు బాహ్యంగా చేసే కార్యాలతో నిమిత్తం లేకుండా అంతర్ముఖులై ఆత్మ సంయమనంతో ఉంటారు. వీరే జీవన్ముక్తులు. ఇట్టివారికి రాజయోగం సాధ్యం. బాహ్యంగా శరీరం కర్మలను జరుపుచున్నప్పటికీ ప్రతిక్షణం మానసికంగా బ్రహ్మైక స్థితిలో ఉంటారు. దీనిని సమయాచారం అంటారు. ఇక రెండవది కౌలాచారం. సాధకులు బాహ్య వేషంలోనూ, భాషలోనూ, ప్రవర్తనలోనూ, పూజా విధానంలోనూ నియమబద్ధులై ఉంటారు. వీరు బాహ్యంగా చేసే పూజలు స్వలాభాపేక్షతో కాకుండా పరమేశ్వర ప్రీత్యర్థంతో పూజలు చేస్తారు. గృహస్థులు సమయాచార తత్పరులే ఉండాలని ఆచార్య వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేసినారు. నేను నాది అని భావించే అంతా జగదంబికి అర్పితం
ఇది సర్వ సమర్పణ భావన. నేను నాది అని భావించేంత జగదంబకే అర్పితం. ఇది సర్వసమర్పణ భావన. సమయాచారంలో ఏకాంతంగా పద్మాసనమున కూర్చుండి ఇంద్రియములను నిగ్రహించి సాదాఖ్యత తత్వధ్యానయిక నిష్టగలవారై ఉపాసన చేసే సాధకులు చతుర్విధాయిక్యానుసంధానము షడ్విధాయిక్యానుసంధానము ద్వారా భగవతికి పూజ అగునని ఈ శ్లోక భావము. ఇక్కడ వస్తు సంపాదన ఆయాసము లేదు. చంద్రజ్ఞాన విద్య యందు ఇట్లు కలదు. సూర్యమండల మధ్యస్థాం దేవి త్రిపుర సుందరి పాశాంకుశ ధనుర్బాణ ధారయంతి ప్రపూజయే. సమయాచార మతస్థులు అంతర్ముఖ ధ్యానం ఈ ప్రకారంగా చేస్తారు. సూర్యమండల మధ్యమంతున్న దేవి అపు త్రిపుర సుందరిని పాశాంకుశ ధనుర్బాణములను ధరించిన భగవతి మనస్సునందు ధ్యానించి పూజించబడను. భావనోపనిషత్తునందు చెప్పబడిన విధముగా జీవన్ముక్త లక్షణములు పట్టిన సాధకుని ఉపాసనా క్రమము త్రిపుర సుందరి స్వరూప పరబ్రహ్మమునకు సర్వసమర్పణ పర్యవసానమై జ్ఞాన యోగాభ్యాస సారమును భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా అంతర్గతంగా చెప్పినారు. సకలములైన వాక్యములు పలుకులు జపమెత్తగును. అన్ని వాక్యములు పలుకులు అక్షరములతో వర్ణములలో వర్ణములతో కూడినవే కదా. అన్ని వాక్యములు పలుకులు అక్షరములతో మరియు వర్ణములతో కూడిన పలుకులే కదా. అక్షరములు వర్ణములు మాతృకలే. శ్రీమాత మాతృకా వర్ణ రూపం. అన్ని పలుకులు జపతుల్యమే. జపముగానే పర్యవసించు. శిల్పము అనగా చేతిముద్రలు. అభినయించటం శ్రీమాతకు సంతోషకరం. మరియు గతి ప్రాదక్షిణ్య క్రమణము అని చెప్పబడింది. ప్రాదక్షిణ్య క్రమణము పాద వ్యాపార రూపము అయినదే. భక్షణాది అనగా భక్ష్య చోష్య పేయ లేఖ్యాదులు లోపలికి తీసుకోవటం ఆహుతి విధి అని చెప్పబడినది. శ్రీమాత జఠరాగ్ని స్వరూపమే. సంవేశము అనగా శయనము అనగా పరుగటం. ఇది ప్రణామం ఎట్లయినది. ప్రణామము అనగా దండవత్ ప్రణామ ప్రణిపాత రూపము అయి ఉన్నది. నిద్రాది సుఖ అఖిలము ఆత్మార్పణ దృశ్యములు. స్వ ఆత్మ పరదేవత కాబట్టి అవేదనారోపణ బుద్ధితో ఏది విలసితము అగునో అది శ్రీమాతకు సంతోషకరము. ఇది సపర్య పర్యాయము అగును. షోడశాక్షరి మంత్రన్యాసములు రెండు విధములు. ఒకటి షోడసన్యాసము, రెండు మహాషోడసన్యాసము. మహాషోడసన్యాసకర్త నిత్యశుద్ధుడు. అట్టివానికి జపో జల్ప జల్పము జపముగా పర్యవసించును. ప్రతి పూజ చివరన తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పెద్దలు చెప్పిస్తారు. ఇట్లు ఏమి చేసినప్పుడు సర్వము
భగవతికి అర్పణమని భావించవచ్చు. వేరైన పూజాక్రమము ముఖ్యము కాదని అభిప్రాయము. శంకర భగవత్పాదుల వారు శివమానస పూజ స్తోత్రం నందు రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతి చంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానికే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అని పశుపతిని స్తుతించింది. ఇది పూర్తిగా సమయాచార స్తుతి. సమయాచార భక్తి, ఆసీనం, సింహాసనం, స్నానం, గంగాజలం, దివ్య వస్త్రాలు, కస్తూరి గంధం, మల్లెలు, బిల్వాలు, ధూపదీపాలు నా హృదయం నందు ఊహించి నీకు అర్పిస్తున్నాను. నా మానసిక పూజను స్వీకరించు తండ్రి అని చెప్పినాడు. లలిత సహస్రనామంలో హయగ్రీవుల వారు శ్రీమాతను అంతర్ముఖ సమారాధ్య అని స్తుతి చేసినాడు. అంతర్ముఖ సమారాధ్య అనగా అంతర్ముఖులచే చక్కగా ఆరాధింపబడినది. అనగా ఆత్మయందు ఆసక్తి గల చిత్తవృత్తులు గలవారిని అంతర్ముఖులు అందరు. వీరిచే ఆరాధింపబడినది. అంతః స్వాత్మ ప్రవణం ముఖం చిత్తవృత్తి యేషాం తైః సమ్యగారాధ్య. జగదంబ విచిత్ర మాత్ర కిం పరిపూర్ణ కరుణాసిజేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుధం. ఇది ఈ శ్లోకం యొక్క మొదటి భాగ సూక్ష్మ వివరణ. ఈ శ్లోకం యొక్క రెండవ భాగ సూక్ష్మ వివరణని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. నమః శివాయ చ నమః శివాయ.